జిమ్ఖానా జిమ్ఖానా అని కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 25న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే ఇది ఒరిజినల్ మలయాళం వచ్చేసి అలుపు అనేది ఊరు పేరు పెట్టి జిమ్ఖానా అని మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. అక్కడ మంచి హిట్ అయింది సినిమా. సో మనకు తెలుగులో డబ్ చేసి వదిలేరు 2 వారాల తర్వాత. ట్రైలరు అవన్నీ చూస్తే అంటే హీరో వచ్చేసి మనకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రేమలోని ఒక సినిమా వచ్చింది మలయాళం నుంచి, అది మంచి హిట్ అయింది. తెలుగులో కూడా హైదరాబాద్లో షూట్ చేశారు అది. ఆ సినిమా హీరో నస్లీన్ అనేసి అతను చాలా సినిమాలు చేశాడు మలయాళంలో, కానీ మనకు తెలుగు వాళ్ళకు ప్రేమలతో పరిచయం. ఇది 2వ సినిమా అనుకోవాలవుతుంది. ఇక సినిమా ట్రైలర్ చూస్తే ట్రైలర్లో ఏదైతే చెప్పారో అదే ఉంది సినిమాలో కూడా. 2 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లోనే కథలోకి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గా హీరో. సింపుల్గా ట్రైలర్లో చెప్పినట్టే ప్లాటు. అంటే ఇంటర్ చదివే పిల్లలు, హీరో అండ్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫెయిల్ కావడము, డిగ్రీలో జాయిన్ కావాలి అంటే మామూలుగా మన వాళ్ళు ఫెయిల్ అయితే ఏంది మళ్ళీ ఇంకోసారి రాసుకుంటారు, సప్లిమెంటరీ రాసుకొని పాస్ అవుతారు, వెళ్తారు. బట్ వీళ్ళు ఇంకో దారి ఉందంటాను, నాకైతే తెలియదు. అంటే మన ఏదైనా స్పోర్ట్స్ కోటాలో స్టేట్ లెవెల్లో ఆడితే పాస్ మార్కులు వేసి డిగ్రీలో సీట్ ఇస్తారంట. ఆ విషయం ఈ సినిమాలో చెప్పారు, మరి నాకు తెలీదు. సో అందుకోసం వీళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల బాక్సింగ్ ఎంచుకుంటారు. అది అంతా చకచక వెళ్ళిపోతుంది 10 నిమిషాల్లోనే. 10 నిమిషాల్లో ఇవన్నీ జరిగిపోతాయి. బాక్సింగ్తో పాటు బాక్సింగ్ నేర్చుకోవడము, అంటే ప్యారలల్గా అంటే ఇంటర్ పిల్లలు అంటే ఇంకా లవ్ స్టోరీలు ఉంటాయి కదా, అమ్మాయిలు ఇష్టపడడం, ఇవి కూడా ప్యారలల్గా అన్ని కామెడీగా వెళ్ళిపోతుంటుంది అంతా. మనకు ఈ మధ్య కాలంలో మనకు చాలా పాపులర్ అయిన మనకు అంటే ఈ మీమ్స్ ఉంటాయి కదా మనకు, అంటే మన తెలుగు సినిమా డైలాగులు, బాలయ్య రెఫరెన్స్లు, ఈవెన్ అలైక్య చిట్టి పికెల్స్, మన ఆస్ట్రాలజర్ వేణుస్వామి, ఇలా ఏది పడితే అది అన్నీ వాడుకున్నారు. ఎవరో కానీ భలే రాసుకున్నారు. తెలుగులో డబ్బింగ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ భలే రాసుకున్నారు, భలే సెట్ అయ్యాయి ఆ సిచ్యువేషన్కి, ఆ మాటలకి భలే సూట్ అయ్యాయి, అన్నీ న్యాచురల్గా వెళ్ళిపోయాయి అన్నీ. అంతా యంగ్స్టర్ పిల్లలే. ఇక వీళ్ళు బాక్సింగ్లో ఒక 3 నెలలు తయారవ్వడము, చకచక వాళ్ళు ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు క్లియర్ కావడం, అన్ని కామెడీగా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఇక స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారనమాట. అక్కడికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది గంట. ఇక సరే, ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. మొదటి 10 నిమిషాలు ఏంటబ్బా సినిమా అక్కడక్కడ తిరుగుతుంది, ఇంకేముంది అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత గంట అంటే ఒక అరగంట పాటు అంటే ఒకరోజు జరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక రోజులో జరిగే కథ. అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాక్సింగ్ పోటీలు, ఆ పోటీలో వాళ్ళు గెలవాలి అంతే. అది ఇక మెయిన్ మోటో. ఇక ఒక్కొక్కరు ఫైట్ 1, 2, 3, 4, 5, 6 ఇలా వరుస పెట్టి బాక్సింగ్లే. అసలు ఎంత బాగా తీశారంటే అసలు రియల్గా బాక్సింగ్ చూస్తున్నామా అనిపించింది. ఎస్పెషల్ ఆ కెమెరా వర్క్ ఏమి, ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి, ప్లస్ ఆడ ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క రకంగా తీపిచ్చారు. నాకౌట్లు అవ్వడం ఏంటి, ఆ పంచులు ఏంటి, ఒక్కొక్క యాటిట్యూడ్ ఏంటి, అసలు అదిరిపోయింది. ఒక అరగంట పాటు అయితే నాకు 5-6 ఫైట్లు చూసేసరికి, ఎస్పెషల్లీ 3వ ఫైట్ ఒక ఎర్ర జుట్టు వేసుకొని చిరుత అనే క్యారెక్టర్ అతనిది, ఆ ఫైట్ మాత్రం అసలు అదిరిపోయింది. హీరో ఫైట్ పెట్టారు కానీ 4వ ఫైట్ అది ఎలా ఉందంటే రియల్గా తీసారా అనిపించింది. ఆ పంచులు చూస్తుంటే, ఆ క్లోజప్లో ఆ స్లో మోషన్ షాట్స్ చూస్తే. అంటే మామూలుగా మనకి హీరోయిగా చూపిస్తారు, బట్ దీంట్లో హీరోని మామూలుగా చూపించారు క్యారెక్టర్ లాగా. హీరో కంటే కూడా హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేశారు. 5వ ఫైట్ అయితే ఇంకా అదిరిపోతుంది. అసలు భలే నచ్చింది నాకు బాక్సింగ్ ఇదంతా. ఇక లాస్ట్ 20 నిమిషాల్లో బాక్సింగ్ రింగ్ నుంచి ఇంకా నైట్ ఇంకేదో చిన్న గొడవలు లాంటివి పెట్టుకొని ఆ జిల్లా వాళ్ళు ఈ జిల్లా వాళ్ళు కలిపి కొట్టుకోవడం, ఆ ఫైట్ డిజైన్, ఫైట్ కొరియోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్లస్ ఫోటోగ్రఫీ, ఇక మిగతా అందరు యాక్టర్లు పర్ఫార్మెన్స్ న్యాచురల్గా వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ 10 నిమిషాలు సింపుల్గా ఎండ్ చేసేశారు సినిమాని. అండ్ ఇంకా అంటే ఫ్యూచర్లో ఇంకో సినిమా కూడా రావచ్చు అన్నట్టు వదిలేరు సినిమాని, నెక్స్ట్ ఇయర్ కొడతామన్నట్టు. అంటే భలే అనిపించింది నాకైతే సినిమా. అసలు డిఫరెంట్గా తీశారు. మామూలుగా బాక్సింగ్ సినిమాలో నాకు బాగా గుర్తు, రీసెంట్గా నేను చూసిన సినిమాల్లో సార్పట్ట అని అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. అది తమిళ సినిమా, ఆర్యాది. అదిరిపోతుంది బాక్సింగ్. అది మంచి మంచి ఎమోషను, మంచి కిక్ ఇస్తుంది ఆ సినిమా. మనకు తెలుగులో వచ్చాయి కానీ మన పవన్ కళ్యాణ్ తమ్ముడు కానీ, లేకపోతే రవితేజ అమ్మ నాన్న తమ్ముడు, ఇవన్నీ బాక్సింగ్ ఒక్కసారి వాడుకుంటారు అంతే, సినిమా అంతా ఉండదు. బట్ దీంట్లో సినిమా అంతా బాక్సింగ్ పైనే, అంత కామెడీగా సింపుల్గా. ఈ సినిమా చూస్తే ఎవరికైనా కానీ బాక్సింగ్లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, 9th 10th నుంచి డిగ్రీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. చూశాక ఖచ్చితంగా బాక్సింగ్లో జాయిన్ అవ్వాలి అన్న కోరిక అయితే కలుగుతుంది. భలే తీశారు. యూత్ని టార్గెట్ చేసే తీశారు సినిమాను. యూత్కి తగ్గట్టే ఉంది. యూత్ సినిమా అనేసి బూత్ లేదు, అదొక మంచి విషయము.
క్లీన్గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నాకు బాగా నచ్చింది. నేను నా కొడుకు చూపించాలనుకుంటున్నాను ఈ సినిమాని. ఖచ్చితంగా చూపిస్తాను. వానికి ట్రైలర్ చూపించాను సినిమా చూశాక. సో నేను ఖచ్చితంగా నా కొడుకు చూపిస్తాను. వైఫ్కి అవసరం లేదులే కానీ బట్ నా కొడుకుతో పాటు ఇంకోసారి చూస్తాను ఈ సినిమాను. సో ఖచ్చితంగా చూడండి. జిమ్ఖానా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్, తెలుగు రైటింగ్, పాటలు అంటే ఏం లేవు, అన్ని బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. సో నా రేటింగ్ వచ్చి 3/5. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, డిఫరెంట్గా తీశారు, చాలా బాగా తీశారు. ఇలా అయిపోతుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి. థియేటర్స్లో ఉంది జిమ్ఖానా. నా రేటింగ్ వచ్చి 3/5. మిస్ అవ్వద్దండి. ఎస్పెషలీ టీనేజర్స్, 9th క్లాస్ టు డిగ్రీ చదివే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో మిస్ అయితే పొరపాటున రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఈ జిమ్ఖానా. ఓకే, బాయ్.